హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో ప్రముఖ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ సర్జన్ డాక్టర్ జె రాజేశ్వరి గారు మనతో ఉన్నారు. అండ్ హెయిర్ మీద వచ్చే సమస్యల గురించి డాక్టర్ గారిని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే మేడం. నమస్తే పప్పు గారు, బాగున్నారా? బాగున్నా, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే డాక్టర్ రాజేశ్వరి గారు, ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవడానికి వచ్చే వాళ్ళకి మీరు ఎలాంటి హింట్ ఇస్తారంటే వచ్చే ముందు ఎలాంటి ప్రాసెస్ ఫాలో కావాలి వాళ్ళు? ఏంటంటే పప్పు గారు, ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మేము సజెషన్ ఇస్తాము. సో అందులో కొందరు ఇమ్మీడియట్ గా నెక్స్ట్ డే కూడా చేసుకుంటారు, కొందరు జనరల్ గా 1 వీక్ గ్యాప్ తీసుకుంటారు, కొందరు 2 వీక్స్ తీసుకుంటారు, కొందరు 1 మంత్ కూడా గ్యాప్ తీసుకుంటారు. ఓకే, సో ప్రతి ఒక్కళ్ళకి ఏంటంటే మనము ట్రాన్స్ప్లాంట్ వచ్చే ముందు కొన్ని ప్రికాషన్స్ చెప్పాలి. ఓకే, వచ్చే ముందు ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది. సో బేసికల్లీ ఒకటి స్మోకింగ్. స్మోక్ చేసే వాళ్ళు కనీసం ఒక 10 days, ఇంకా వాళ్ళు నిజంగా అవాయిడ్ చేయాలనుకుంటే 2 వీక్స్ ఇస్ బెటర్, అది అవాయిడ్ చేయాలి. దాని తర్వాత ఆల్కహాల్ తాగేవాళ్ళు మినిమం 1 వీక్ ముందే బంద్ చేయాలి. ఓకేనా. ఇంకా కొందరు మెడికేషన్స్, ఇప్పుడు కొందరు లాంగ్ టర్మ్ మెడికేషన్ వాడుతుంటారు, కొన్ని సైకియాట్రిక్ మెడికేషన్ లాంగ్ టర్మ్ వాడుతుంటారు, కొందరు వాసో డైలటేషన్, ఓకే, బ్లడ్ బాగా పెరగడానికి కొన్ని కండిషన్స్ లో వాడుతుంటారు. అపార్ట్ ఫ్రమ్ మన హైపర్టెన్సివ్ వాళ్ళు కాకుండా లాంగ్ టర్మ్ ఈ వాసో డైలటేషన్ మెడికేషన్ వాడేవాళ్ళు. లేదు అంటే కొందరికి మధ్యలోనే పెయిన్ కిల్లర్స్ వాడుతుంటారు. కొంచెం నొప్పులు వచ్చినా కూడా పెయిన్ కిల్లర్స్ లైక్ ద డోలో కానీ పారాసెటమాల్ కానీ ఫీవర్ కి ఇలాంటి వాడేవాళ్ళు. వీళ్ళందరికీ ఏంటంటే ఒక 24 hours to 48 hours అవాయిడ్ చేయాలి. ఓకేనా. అదే కనుక సడన్ గా అనుకోకుండా ఏమన్నా వచ్చేసింది, ఒక 4-5 రోజులు నేను ట్రాన్స్ప్లాంట్ వాళ్ళకి టైం ఉంటుంది, అంతలోపు వాళ్ళకి ఏమైనా వేసుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తే కనుక వాళ్ళు మనకి ఇన్ఫార్మ్ చేయాలి. ఇన్ఫార్మ్ చేసి వాళ్ళ డాక్టర్ ఏం ప్రిస్క్రిప్షన్ ఇచ్చారు ఇంతకు ముందు వాళ్ళు ఆ ప్రాబ్లమ్ ని బట్టి, సో దాన్ని బట్టి మేము సజెషన్ ఇస్తాము. అండ్ ఇంకో కేటగిరీ, ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ వరకు వచ్చాడు అంటే బట్టతల అయింది అంటే ఆ పేషెంట్ ఆల్రెడీ వేరే మెడికేషన్ యూజ్ చేస్తూనే ఉంటాడు. ఓకే, సో అందులో ఒక మినాక్సిడి లోషన్ ఉంటుంది, సీరం అంట, ప్లస్ టాబ్లెట్స్ ఉంటాయి, ఫినాస్ట్రైడ్ అండ్ హెయిర్ సప్లిమెంటరీ టాబ్లెట్ ఉంటాయి. హెయిర్ సప్లిమెంటరీలో ఏముంటుంది, కాల్షియం, ఐరన్, జింక్, బయోటిన్ అనే కాంబినేషన్ ఉంటాయి. సో అందులో మినాక్సిడిల్ అనేది బ్లడ్ ని పెంచుతుంది స్కిన్ లో. ఓకేనా, సో దాన్ని అవాయిడ్ చేయాలి. ఇంకోటి ఫినాస్ట్రైడ్, అది హార్మోనల్ ని కొంచెం స్టెబిలిటీ చేస్తుంది, మరీ మొత్తం స్టేబుల్ అయినా కూడా ప్రాబ్లమే, కాబట్టి అది ఆపాలి. ప్లస్ హెయిర్ సప్లిమెంట్ టాబ్లెట్ అది ఆపాలి. ఎందుకంటే ఇవన్నీ ప్రతి 3 కూడా బ్లడ్ ని పెంచుతాయి, వాసోడైలిటేషన్ అంటాం. సో కాబట్టి ఒక 1 వీక్ ముందు లేదా ఒక 10 days ముందు ఇవన్నీ మినాక్సిడిల్ అప్లికేషన్, టాబ్లెట్స్, హెయిర్ ఇవన్నీ కూడా ఆపడం మంచిది. ఇక కొందరు జిమ్మర్స్ ఉంటారు, వాళ్ళు రెగ్యులర్ గా అసలు ప్రోటీన్ పౌడర్ లేనిది ఉండరు, అలాంటి వాళ్ళు ప్రోటీన్స్ కూడా ఆపాలి. సో ఇవన్నీ కూడా ఒక 1 వీక్ నుంచి ఒక 10 days ముందు కనుక ఆపితే దీని వల్ల వాళ్ళకి యూజ్ ఏమవుతుంది డ్యూరింగ్ ద ప్రొసీజర్ అనుకుంటే, ఇవన్నీ వాడడం వల్ల వాళ్ళు ఆపకపోతే వాళ్ళకి బ్లీడింగ్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బికాస్ స్కాల్ప్ అంటేనే అంత జంక్షన్, నరాల జంక్షన్. మేం చేసే టెక్నిక్ అసలు మినిమం బ్లీడింగ్ అవ్వదు, బట్ ఇలాంటి కండిషన్ వాళ్ళు కనుక వాళ్ళు ఆపకపోతే వాళ్ళకి బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. తర్వాత అనెస్థీషియా. అనెస్థీషియా అంటే అనెస్థీషియా ఇస్తాం ఓన్లీ లోకల్, అక్కడ వరకే, స్కాల్ప్ వరకే, అది కూడా ఎక్కువ డోస్ పడుతుంది, వాళ్ళకి పెయిన్ ఎక్కువ ఉంటది, ఆ డోస్ సరిపోదు నార్మల్ వాళ్ళకి ఇచ్చే డోసు. సో ఈ రెండు ఇవ్వడం, ఎక్కువ డోసెస్ ఎక్కువ ఇవ్వడం వల్ల వాళ్ళకి స్వెల్లింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటది పోస్ట్ ఆపరేటివ్. సో కాబట్టి ఇలాంటి కాంప్లికేషన్ ఉండకుండా ఇవన్నీ జర ఆపమంటాం, ఇవన్నీ మెడికేషన్ విషయంలో. అండ్ ఇంకోటి, కొందరు పాపం హైదరాబాద్ వాళ్ళే కాదు కదా ట్రాన్స్ప్లాంట్ చేసుకునే వాళ్ళు, అవుట్ ఆఫ్ హైదరాబాద్ నుంచి వస్తారు. సో కొందరు బస్ దిగేసి వస్తారు, కొందరు ట్రైన్ దిగేసి వస్తారు. అలాంటి వాళ్ళు బస్ స్టాండ్ నుంచి థియేటర్ కి రాకూడదు, మరి స్టేషన్ లో దిగగానే ట్రాన్స్ప్లాంట్ చేసుకోకూడదు. చేసుకోవచ్చు, బట్ బెటర్ టు వాళ్ళు నైట్ హైదరాబాద్ కి రీచ్ అయిపోయి ఓకే మార్నింగ్ కొంచెం రిలాక్స్ గా వస్తే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు సడన్ గా హరిబరి ట్రావెల్ చేయడం వల్ల స్ట్రెస్ ఉంటది కొంచెం, వెంటనే థియేటర్ లోకి వెళ్ళగానే వాళ్ళకి ఒక పానిక్ అవుతారు. ఓకే, సో పానిక్ అవ్వడం వాళ్ళకి ఏమైతుంది, కొంచెము న్యూరోసిస్ అంటే యాంగ్జైటీ న్యూరోసిస్ డెవలప్ అవుతుంది. యాంగ్జైటీ ఫీల్ అవుతారు, అయ్యో ఏమైతుంది, సేఫ్ గానే ఉంటదా, తలగ్ కదా, ఏమన్నా భయపడతారు, దాన్ని యాంగ్జైటీ న్యూరోసిస్ అంటాం. సో ఈ యాంగ్జైటీ న్యూరోసిస్ నుంచి పోవాలి అంటే వాళ్ళు రిలాక్స్ గా పడుకొని మంచిగా చేసుకోవాలి అనుకునే వాళ్ళు కొంచెము ముందే నైటే కొంచెం హైదరాబాద్ రీచ్ అయిపోయి, నాట్ ఓన్లీ హైదరాబాద్, ఎక్కడైనా సెంటర్ లో రీచ్ అయిపోయి రిలాక్స్ గా కనుక హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కి వస్తే చాలా బాగుంటది.
ఇప్పుడు మన హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కోసం వస్తుంటారు కదా, వాళ్ళు ఎవరినైనా తీసుకురావడం గానీ, ఎలాంటి డ్రెస్సెస్ గానీ, అలాంటి ఏమైనా సూచనలు ఏమైనా ఉన్నాయా మ్యామ్? సో ఇప్పుడు ప్రీ ఆపరేటివ్ కొంచెం కేర్ అంటాం వాటిని. ఓకే. సో డెఫినెట్ గా పేషెంట్స్ ఎలా రావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బటన్స్ ఉన్న షర్ట్ వేసుకొని రావాలి. బటన్స్ టీ షర్ట్ వేసుకొని రాకూడదు. ఇలా పైనుంచి తీసేటి అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ఈ రోజు ట్రాన్స్ప్లాంటేషన్ అయింది అనుకోండి, మేము డ్రెస్సింగ్ ప్యాక్ చేసి ఇంటికి పంపిస్తాం. ఓకేనా? ఆ డ్రెస్సింగ్ మళ్ళీ నెక్స్ట్ డే తీస్తాము. బట్ పడుకునేటప్పుడు తను సేఫ్ గా ఉండాలని మొత్తం డ్రెస్సింగ్ చేసి పంపిస్తాము. అలాంటప్పుడు ఈ టీ షర్ట్ బాగోదు. కాబట్టి బటన్స్ ఉన్న షర్ట్ వేసుకొని రావాలి. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు పడుకుంటారు కదా, రూట్స్ తీయాలంటే ఒక 2 hours మినిమం అవుతుంది, మళ్ళీ పెట్టాలంటే ఒక 2 hours అవుతుంది. ఆ 2 hours పడుకునేటప్పుడు వాళ్ళ కంఫర్ట్ జోన్ ఉండాలి. ఇట్లా మేము ఓటీ డ్రెస్ ఇస్తాం పైనుంచి, కానీ లోపలైతే వాళ్ళ డ్రెస్సెస్ ఉంటాయి. సో కొందరు టైట్ జీన్స్ వేసుకొని వస్తారు, నడుము టైట్ గా బెల్టులు గట్టిగా పెట్టుకొని వస్తారు, వాళ్ళ గురించే. కాబట్టి కంఫర్టబుల్ ఒక ట్రౌజర్ లాంటి వేసుకొని జీన్స్ లాంటివి అవాయిడ్ చేస్తే బాగుంటుంది. ఇంకో మిస్టేక్ ఏం చేస్తారు పేషెంట్స్ అంటే, వాళ్ళు నిజంగా వచ్చేటప్పుడు కానీ లేదంటే 5 to 7 hours డ్యూరింగ్ ద ప్రొసీజర్ వాళ్ళకి ఎవరు అవసరం లేదు. పెద్ద ఆపరేషన్ కాదు కాబట్టి ఇంకా లోపలే ఉంటారు మాతోని, కాబట్టి ఎంబడొచ్చిన కూడా బోరు కొడుతుంది. సో ఒక్కళ్ళే రావచ్చు, ఒక్కళ్ళే బండి మీద రావచ్చు, కానీ పోయేటప్పుడు చాలా ఇంపార్టెంట్ ఎవరైనా ఒకళ్ళు తోడు ఉండాలి. వెళ్ళేటప్పుడు తోడు ఉండాలి. అండ్ వెళ్ళేటప్పుడు బైక్ మీద వెళ్ళకూడదు, ఆటోలల్లో వెళ్ళకూడదు, ఎదర్ కార్ ఎదర్న క్యాబ్. ఎందుకంటే వాళ్ళు 5 to 7 hours కొంచెం పడుకునే ఉంటారు, డ్రౌజీగా ఉంటారు కదా, అలాంటప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్ అట్లా అవాయిడ్ చేయాలి. మళ్ళీ ఏమైనా జరగరాంది వాళ్ళ డ్రౌజీనెస్ వచ్చి ఒకసారి అట్లా బాగోదు కదా. సో వెళ్ళేటప్పుడు అయితే కంపల్సరీ ఎవరో ఒకరు తోడు ఉండాలి, అండ్ పోయేటప్పుడు బైక్ అవాయిడ్ చేయాలి. ఈ బేసిక్ ప్రికాషన్ తీసుకుంటే సరిపోతుంది.